ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడితే సహించేదే లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాప్ర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండా ప్రకాష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బందస, వజ్రపు కొత్తూరు మండలాల్లో వంకులూరు గ్రామంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆకుపచ్చ జెండా లోగోని ఆవిష్కరించారు. అనంతరం కళాజాతను ప్రారంభించి గ్రామాల్లో కళాకారుల బృందంచే కళాజాతను నిర్వహించారు. ఈ జాతరలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ అధ్యక్షులు కొమరా వాసు, కార్యదర్శి జోగి అప్పారావులు అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములు బలవంతంగా గుంజుకుని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ప్రజలు నిరాశ్రయులుగా మారితే అభివృద్ధి ఎలా అవుతుంది అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మౌనం వేడి ప్రజలకు సమాధానాలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా కళాజాతాలు అన్ని గ్రామాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనారి మోహన్ రావు, సిపిఐ ఎంఎల్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంగల మాధవరావు, జీడీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్, సిఐటియు నాయకులు ఎన్ గణపతి, కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు పి కుసుమ, పి దుర్యోధన, ధర్మారావు, దానేష్, రమేష్, చలపతి, అరుణ, ప్రజా కళాకారులు, బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేకంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం వంకులూరులో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ జెండా భవిష్యత్ ఎజెండాని నిర్ణయిస్తుంది. ఈ విధంగా ఈరోజు వంకులూరులోన ప్రజా కళా ప్రదర్శన అనేది చైతన్యపూర్తిగా, ఉత్సాహపూర్తిగా కొనసాగింది. ఇది అన్ని గ్రామాల్లో కూడా కొనసాగుతుంది. అంతేకాకుండా మన మీడియా మిత్రులు అడిగినారు, ఉద్యోగాలు వస్తాయి కదా ఎయిర్పోర్ట్ వస్తాయి. ఉద్యోగాలు రావు, ఎయిర్పోర్ట్ వస్తే అనేక మందికి ఉద్యోగాలు పోతాయని మనం ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకోవడం మంత్రి గారికి, కేంద్ర మంత్రి గారికి మేము చెప్పదలుచుకోవడం. ఉద్యోగాలు రావు, ఇక్కడ వేలాది మందికి ఉపాధి పోతుందని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మేము చెప్పదలుచుకోవడం. ఎందుకనంటే ఇక్కడ కానీ ఎయిర్పోర్ట్ వస్తే 16 గ్రామాల్లో 5,000 కుటుంబాలు నిరాశ్రయులు అయిపోతారు. దీని మీద ఉపాధి ఉన్న ఒక 10,000 మంది ఈవేళ ఉపాధి లేకుండా పోతారు. అంతేకాదు ఈ ఉద్యానానికి ఒక ప్రత్యేకత, పేరు ప్రత్యేకత వచ్చింది, జీడీ కొబ్బరి వల్ల. ఈ జీడీ కొబ్బరి చేస్తే ఈ జీడి పరిశ్రమలన్నీ కూడా నాశనం అయిపోతాయి. దానిలో ఉండే వేలాది మంది కార్మికులు ఉపాధి లేకుండా పోతారు. మత్స్య సంపద, మత్స్యకారులు కూడా ఉపాధి లేకుండా పోతే మీరు ఇచ్చేది ఎన్నయ్యా అంటే కార్గో ఎయిర్పోర్ట్ వస్తే 200 ఉద్యోగాలు వస్తాయి, కళాశీ ఉద్యోగాలు. అందుకోసం మంత్రి రామ్మోహన్ గారికి మేము అడుగుతున్నాం, ఉద్యోగాలు రావు, అవి మాయ మాటలు చెప్పి మేము తెలియజేసుకోం. అంతేకాదు అభివృద్ధి అని చెప్తారు, అభివృద్ధి కోసం మీరేమో చెప్తారు. 3 సార్లు ఎంపీగా అయినారు, ఒకసారి మంత్రిగా అయినారు. ఈరోజు ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేసి మీరేమో పలాసకి ఒక్కరు తాగడానికి నీళ్ళు ఎవరైపోయి మీరు అభివృద్ధి కోసం మా చెప్తారా? అందుకోసమే ఈ జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులని కూడా పూర్తి చేసి చివరి పూల వరకు మీరు నీరవ్వాలా, అప్పుడు అభివృద్ధి జరుగుతుంది. అందుకోసం కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా, బలవంతం భూసేకరణకు వ్యతిరేకంగా, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడానికి వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని దశల వారీగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.